హాయ్ అండి. ఇవాళైతే నేను ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్ ఆర్గనైజర్ ఎలా చేస్తానో చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ప్రొఫైల్ కూడా మార్చాం కదా! చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా అయితే అన్నీ కలిసిపోయినాయండి. ఇయర్ రింగ్స్ మేకింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడేంటంటే మీరు షాప్స్‌లో జ్యువెలరీ అది కొన్నప్పుడు వెనకాల ఇలాంటి అట్ట లాంటిది ఉంటది కదా! దాన్నైతే ఇకపై పాడేయకండి. ఫస్ట్ మీరు ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకొని ఆ అట్ట అయితే మీకు ప్లాస్టిక్‌ది చూపించాను కదా! దాన్ని 4 ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేయండి. కట్ చేసి జస్ట్ దానికి ఏం చేయక్కర్లేదు. అటు ఇటుగా, ఇటు అటుగా పెట్టేస్తే దానికదే సెట్ అయిపోతది. మధ్యలో మనం కదలకుండా ప్లాస్టర్ ఒకటేసేస్తే సరిపోద్ది చాలా ఈజీగా. ప్లస్ ఇంకోటేంటంటే రీసెంట్‌గా మనం ఇయర్ రింగ్స్ మేకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం కదా! చాలా బడ్జెట్‌లో, లైట్ వెయిట్‌లో జ్యువెలరీ చాలా ఇంపార్టెంట్ కదండీ! అప్పుడు మనం ఏం చేయాలంటే మెటీరియల్ అంతా సెపరేట్‌గా దేనికి దానికుంటే మనం ఏ మోడల్ చేసినా మీకు చూపించడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా! అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఆర్గనైజర్ సెట్ చేసుకున్నాను. మీషోలో ఆర్గనైజర్ బాక్స్ చూద్దాం. చాలా కాస్ట్ అయితే ఉందండి. 200 అలా పడుతుంది. దానికన్నా మనం అయితే ఇలా ప్లాస్టిక్ బాక్స్ ఒక 20 రూపీస్ పెట్టి కొనేసుకొని మనకి అలా జ్యువెలరీ దాంట్లో అట్టలు లాంటివి గానీ ఏమన్నా ఉన్నా మనం ప్లాస్టిక్‌దే కాదండి. కార్డ్‌బోర్డ్ పేపర్ అయినా కూడా కట్ చేసి పెట్టేసుకొని ఆర్గనైజర్‌గా చేసుకోవచ్చు. మనీ చాలా వరకు సేవ్ చేసినట్టు కూడా ఉంటుందండి. 20 రూపీస్‌కి మనకు ఆర్గనైజర్ బాక్స్ అయితే అయిపోతుంది. ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్ సంబంధించినవి ఉంటాయి కదండీ! మేకింగ్ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ మొత్తం కలిసిపోయినాయండి. నాకు వీడియో చేయడానికి కూడా మీకు వెంటనే చూపించడానికి కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా ఫాస్ట్‌గా అయితే సెపరేట్ చేసేసుకుంటున్నాను. మీకు కూడా ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్స్ ఏమన్నా కావాలన్నా కూడా కాస్ట్‌లు ఎంతుంటాయి అక్క అని అడిగినా మీరు కామెంట్ చేసినా ప్రతిదీ చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక టిప్ అండి. మనం జ్యువెలరీ ఏమన్నా కొనుక్కున్న చిన్న ఇయర్ రింగ్స్ కొనుక్కున్న ఆళ్ళు కవర్‌లో అయితే ఇస్తారు కదా! అవి కూడా నెక్స్ట్ టైమ్ నుంచి పాడేయకండి. జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఆ కవర్స్‌లో అయితే మన జ్యువెలరీ ఉంటది కదా! అవైతే ఆ కవర్స్‌లో వేసేసుకొని ఆ బాక్స్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. అప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటది. ప్లస్ ఏంటంటే దేనికి దానికే ఉంటే మనకి ఏమి లేవు బయటికి వెళ్లి కొనుక్కోవాలన్నప్పుడు కూడా హ్యాపీగా ఎళ్లి కొనేసుకొని తెచ్చేసుకోవచ్చండి. ఎవరైతే జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న అదే ఇయర్ రింగ్స్ అది మేకింగ్ చేసి అమ్మాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతదండి. ఎందుకంటే ఫస్ట్ మీరు కొన్న మెటీరియల్‌ని దేనికి దాన్ని సెపరేట్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే ఆ సామాన్లన్నిటిని కూడా నేమ్స్ అవన్నీ ఫోటో చూపించి అడగడం బెస్ట్ అండి. మాక్సిమం ఫోటో చూపించేస్తే పింట్రెస్ట్ యాప్ అయితే ఉంటది కదా! దాంట్లో అయితే నేనెప్పుడు ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్ అని కొడితే ఇలా అయితే మనకొచ్చేస్తాయి. ఇక్కడ నేను ఏమి ఏరుతున్నానంటే ఇయర్ రింగ్‌కి పైన స్టడ్ ఉంటది కదండీ! అవి అయితే మనం ఏ ఇయర్ రింగ్స్ కొన్నా మినిమమ్ ఒక 30 గ్రామ్స్ అంటే ఒక 30 గ్రాములైతే తీసుకోవడం బెస్ట్ అండి. 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ తీసుకున్నామంటే మనకి చాలా తక్కువేస్తారు. మనీ కూడా వేస్ట్ అయిపోద్ది. ఏం తీసుకున్నా 30 గ్రామ్స్ అయితే తీసుకోండి. ఒక 50 రూపీస్‌లో అలా అయితే ఇచ్చేస్తారు మనకి. మనకు కావాల్సినన్ని ఒక 10, 20 జతలు చేసుకునే అన్ని స్టడ్స్ అయితే వస్తాయి. మెటీరియల్ మీరు కొన్నప్పుడు ప్రతి వస్తువు రూ. 50 కొనండి. అలాగా 10 వస్తువులు కొనండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే ఇయర్ రింగ్స్ తయారు చేసి అమ్మినప్పుడు ఇలాగే కొనుక్కునేదాన్ని. అప్పుడు సామాన్లన్నీ ఇప్పుడైతే జాగ్రత్తగా ఒక బాక్స్‌లో అయితే వేసేసానండి. ఇప్పుడైతే మీకేమన్నా ఇయర్ రింగ్స్ అవి ప్రిపేర్ చేసి చూపించొచ్చు కదా! అప్పుడైతే నేను సిల్క్ థ్రెడ్ బుట్టలుంటాయి కదండీ! సిల్క్ థ్రెడ్‌తో బుట్టలు చేసేవారు కదా! అవి చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ మెటీరియల్‌తోనే మనం యూజ్‌గా లేనివి థ్రెడ్స్ కానీ ఇలాంటి వాటితో ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే మీకు చేసైతే నేను చూపిస్తాను. ఇక్కడైతే ఫ్లవర్స్ తీస్తున్నాను. ఫ్లవర్స్ ఏంటంటే ఇయర్ రింగ్‌కి మనకి పైనకి, కిందకి మధ్యలో ఏలాడుతది చూడండి. అక్కడ బుట్టకి కొంచెం పైన ఇలా ఒక డిజైన్ వేర్‌లాగా రావడానికైతే ఈ బుట్ట అయితే పెడతారు. చూసారు కదా! చాలా బావుంటాయి. ఇవన్నీ ఏంటంటేనండి చాలామంది 200వి, 300వి ఫ్లవర్సే, 200వి మళ్ళీ స్టడ్స్ ఇలా కొంటారు. అలా ఎప్పుడు కొనకూడదండి. ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయండి. కలర్ చేంజ్ అవ్వకుండా అది స్టీల్‌వి అలాంటివైతే
కలర్ అయితే మనకి చేంజ్ అవ్వవు. ఇలాంటివైతే కలర్ చేంజ్ అయిపోతాయి. దానివల్ల మనకి చూసారా ఈ వీడియోలో చూపించేవి చాలా వరకు కొన్ని కొత్తగా ఉన్నాయి. కొన్ని అయితే నల్లగా అయితే అయిపోయినాయి కదా! మరి ఏం చేయలేము. మరి ఇయర్ రింగ్స్ కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ కాలం ఉండవు కదండీ! ఇలా నల్లగా అయిపోతే ఎలా అనుకుంటారు మీరు? వాటిలకైతే థ్రెడ్స్ చుట్టేస్తాం కదండీ! దానివల్ల మనకి ఇలాగ కలర్ పోయినయి ఉండదు. ప్లస్ ఏంటంటే ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ అయితే బానే ఉంటాయి. తర్వాత ఇంకా వేస్ట్ అండి. నార్మల్ ఇవేంటంటే మనకు అప్పటికప్పుడు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలంటే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకొని ఓ 2, 3 టైమ్స్ మనం నార్మల్‌గా అవన్నీ తీసేస్తే సరిపోతుంది. వీటిలకి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనం పెట్టం కాబట్టి రీయూజ్ మెటీరియల్‌తో మనం చేసుకునే ఇయర్ రింగ్స్ 1, 2 టైమ్స్ వస్తే సరిపోతుందండి. చాలా బావుంటాయి. బడ్జెట్‌లో కూడా ఉంటాయి. ఈ మధ్యన బయటైతే చాలా రేట్లయితే పెరిగిపోయినాయి కదా! మనకి ఇయర్ రింగ్స్ కొనాలన్నా, ఏం కొనాలన్నా కూడా. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇవి చాలా ఉన్నాయండి. ఇవి నాకు తెలియకుండానే నేను ఇన్ని కొనేసానా అని అనుకున్నాను. ప్లస్ ఇంకోటేంటంటే వీటిలతో మనం ఏం చేద్దామని ఆలోచిస్తే నాకొకటొచ్చిందండి. దేవుడి దగ్గర అటు సైడ్, ఇటు సైడ్ చిన్ని చిన్ని తాళ్ళుంటాయి తెలుసా? పెద్ద పెద్దవి తాళ్ళు చిన్న చిన్నవి. మధ్యలో మనం ఒక బాల్స్ అలాంటివి తీసుకొని, ఆ బాల్స్‌కి పైన ఈ ఫ్లవర్‌ది పెడితే చాలా బావుంటుంది కదండీ! లుక్ వైస్ అయితే చాలా బావుంటుంది. ప్రిపేర్ చేస్తాను. త్వరలో అది కూడా చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్ ప్రొఫైల్ అయితే నేను చేంజ్ చేశాను. చూసారు కదా! ఒక ఉమెన్ చాలా నచ్చిందండి నాకు. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను అన్నీ సెపరేట్ చేసేసుకున్నానండి. నా బాక్స్ ఐడియా అయితే ఎలా ఉందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. దేనికి దానికి ఇలా సెపరేట్ చేసేసుకున్నాను. ఇయర్ రింగ్స్‌వి, స్టోన్ లైన్స్, గోల్డ్ లైన్స్, ఇంకా బాల్ లైన్స్ అన్నీ ఇలా దేనికి దానికి ఇలా పెట్టేసుకున్నానండి. ప్లస్ ఏంటంటే ఇయర్ రింగ్స్ తగిలించేవి ఇలా ప్లాస్టిక్ దానికైతే తగిలించేసుకున్నాను. ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి. ప్లస్ ఏంటంటే ఇది ఇలా బాక్స్ తిరిగేసినా కూడా దేనికి దానికి ఒలగడం గానీ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే కవర్స్‌లో పెట్టుకున్నాం. మిగతావన్నీ కూడా బాల్స్, స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా చిన్ని బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఆహ్, ఇలా సెపరేట్ అయితే చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు చాలా నచ్చుతదండి క్లాత్స్‌కి సంబంధించి. ఆ వీడియో కూడా చూసేయండి. థాంక్